ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అదొక అభేద్యమైన కోట లాంటిది. లోపలికి వెళ్లడం చాలా కష్టం. కానీ ఒకసారి వెళ్తే చాలు, అక్కడ మల్టీబ్యాగర్ సంపద దాగి ఉంటుంది. సో ఈరోజు మనం రెండు ఇండియన్ కంపెనీలు ఆజాద్ ఇంజనీరింగ్, డైనమాటిక్ టెక్నాలజీస్ కథ చూద్దాం. వాటి ఆర్థిక కోటల్ని విశ్లేషించి ఆ అపారమైన అవకాశాన్ని ఎలా అన్లాక్ చెయ్యొచ్చో తెలుసుకుందాం. గ్లోబల్ ఏరోస్పేస్ రంగంలో ఇప్పుడొక పెద్ద మార్పు జరుగుతుంది. ఎయిర్బస్, బోయింగ్ లాంటి దిగ్గజాల దగ్గర రాబోయే 20 ఏళ్లకు సరిపడా విమానాల ఆర్డర్లు పేరుకుపోయి ఉన్నాయి. అంటే ఆలోచించండి, 20 ఏళ్లపాటు వాళ్లకు పని గ్యారంటీ. మరి ఈ భారీ డిమాండ్ని అందుకోవడానికి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియా వైపు చూస్తుంది. భారతదేశం ఒక కీలకమైన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోంది. ఇది మన కంపెనీలకు దశాబ్దాల పాటు నిలిచిపోయే ఒక సువర్ణావకాశమని చెప్పాలి. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఏరోస్పేస్ కోట అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఆజాద్, డైనమాటిక్ కంపెనీల లోతుల్లోకి వెళ్దాం. అప్పుడు ఈ రెండు కోటల కథని పోల్చి చూసి ఫైనల్గా అసలు మల్టీబ్యాగర్ క్యాటలిస్ట్ ఏంటో కనుక్కుందాం. ఓకే, మనం మొదటి సెక్షన్ ఏరోస్పేస్ కోట. అసలు ఎందుకని ఈ రంగంలోకి కొత్తవాళ్లు అంత ఈజీగా రాలేరు? ఆ రక్షణ కవచం వెనుక ఉన్న రహస్యాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణ మొత్తం అర్థం కావాలంటే మనం ఎకనామిక్ మోట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. దీన్నే మనం సింపుల్గా ఆర్థిక కోట అంటున్నాం. వారెన్ బఫెట్ గారు అంటారన్నమాట, ఒక మంచి కంపెనీకి దాని చుట్టూ ఒక పెద్ద కందకం ఉండాలి అని. ఆ కందకమే ఈ కోట. దీనివల్ల కాంపిటీటర్లు లోపలికి రాలేరు, కంపెనీ లాభాలు దశాబ్దాల పాటు పదిలంగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న చూసారా, ఇది మామూలు ఫ్లోచార్ట్ కాదు. ఇది ఒక గాంట్లెట్, అంటే ఒక కఠినమైన పరీక్షల పరంపర అన్నమాట. ఎవరైనా ఏరోస్పేస్ బిజినెస్లోకి రావాలంటే ఈ దారిలో నడవాల్సిందే. ఒక్కో అడ్డంకి దగ్గర చాలా కంపెనీలు జల్లెడ పట్టినట్టు ఫిల్టర్ అయిపోతాయి. చివరకు మిగిలేది చాలా అంటే చాలా కొద్దిమంది మాత్రమే. మరి ఈ కోటకున్న 4 బలమైన స్తంభాలు ఏంటంటే, 1 పిన్ పాయింట్ యాక్యురసీతో తయారీ చేసే కెపాసిటీ, 2 గ్లోబల్ సర్టిఫికేషన్లు, 3 బోయింగ్, ఎయిర్బస్ లాంటి పెద్ద కంపెనీల నుండి అప్రూవల్ తెచ్చుకోవటం. దీన్నే మనం ట్రస్ట్ హర్డిల్ అనొచ్చు. 4 స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ స్కిల్స్. ఈ 4 ఒకేసారి దాటడం అంటే మాటలు కాదు. అందుకే ఇక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్లకు అంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన కలో మొదటి హీరో ఆజాద్ ఇంజనీరింగ్. ఈ హైమోట్ బిజినెస్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. మన హైదరాబాదీ కంపెనీనే ఆజాద్ ఇంజనీరింగ్. వీళ్ళు దేనిమీద ఫోకస్ చేస్తారంటే, అత్యంత కీలకమైన అంటే మిషన్ క్రిటికల్ కాంపోనెంట్స్ మీద. రెవెన్యూ చూస్తే సుమారు 260 కోట్లు. నంబర్ ఒకే అనిపించొచ్చు, కానీ ఇక్కడ అసలు మ్యాజిక్ వాళ్ల ప్రాఫిటబిలిటీలో ఉంది. వాళ్ల ఈబీడీఏ మార్జిన్ ఏకంగా 30%. ఇది మామూలు విషయం కాదు. వాళ్ల ఆర్థిక కోట ఎంత పవర్ఫుల్ అనేది ఈ ఒక్క నంబర్ చెప్పేస్తుంది. అసలు ఈ మిషన్ క్రిటికల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక విమానం ఇంజిన్లో ఉండే ఈ టర్బైన్ బ్లేడ్ లాంటిది. ఇందులో జుట్టు వాసంత తేడా వచ్చినా ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఇక్కడ క్వాలిటీ విషయంలో జీరో టాలరెన్స్, అసలు రాజీపడే ప్రసక్తే లేదు. ఇంతటి ప్రెసిషన్ అవసరం కాబట్టే వీళ్ళు ప్రీమియం ప్రైస్ డిమాండ్ చేయగలరు. ఈ 30% మార్జిన్ అనేది జస్ట్ ఒక నంబర్ కాదు, అదొక స్టేట్మెంట్. వాళ్ల మోట్ ఎంత స్ట్రాంగో చెప్పే ఒక ప్రూఫ్. దీన్నే కాంప్లెక్సిటీ ప్రీమియం అంటారు. అంటే పని ఎంత సంక్లిష్టంగా ఉంటే దానికొచ్చే ప్రతిఫలం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఆజాద్ అసలు బలం ఈ నంబర్లోనే ఉంది. సరే, ఇప్పుడు మన కథలోని రెండో కంపెనీ దగ్గరికి వద్దాం, డైనమాటిక్ టెక్నాలజీస్. ఇది ఇన్వెస్టర్ల ముందు ఒక పెద్ద పజిల్ ఉంచుతుంది. చూద్దాం. ఇక్కడే ఒక పెద్ద వైరుధ్యం ఉంది. ఒకవైపు చూస్తే డైనమాటిక్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అన్నీ వరల్డ్ క్లాస్, వాళ్ల పనితనం అద్భుతం. కానీ మరోవైపు వాళ్ల ఫైనాన్షియల్ రిటర్న్స్ చూస్తే చాలా యావరేజ్గా ఉన్నాయి. ఎందుకిలా? ఇంత గొప్ప కంపెనీకి లాభాలెందుకు రావడం లేదు? అసలు సమస్య ఎక్కడుంది? డైనమాటిక్ బలం ఎక్కడుందంటే వాళ్ల లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లలో. వాళ్లు ఎయిర్బస్, బోయింగ్ లాంటి పెద్ద తలకాయలతో ఏకంగా 20 ఏళ్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నెక్స్ట్ 20 ఏళ్లకి బిజినెస్ గ్యారంటీ. ఇలాంటి రెవెన్యూ విజిబిలిటీ అంటే భవిష్యత్తు ఆదాయం మీద ఇంత స్పష్టత మార్కెట్లో చాలా అరుదు. ఇదే వాళ్ళ బిజినెస్ మోడ్కి పునాది. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్. అదే వాళ్ళ క్యాపిటల్ ఎఫిషియన్సీ. సాధారణంగా మంచి ఇండస్ట్రియల్ కంపెనీలకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే పెట్టిన పెట్టుబడి మీద వచ్చే లాభం కనీసం 15% పైనుంటుంది. కానీ డైనమాటిక్కి ఇది కేవలం 6% మాత్రమే.
ఈ గ్యాప్ చూసారా? 15% ఎక్కడా, 6% ఎక్కడా? ఈ భారీ తేగ ఎందుకొస్తుంది? ఇదే మనం సాల్వ్ చేయాల్సిన పజిల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు కంపెనీలని వాళ్ళ రెండు కోటల్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. వాళ్ళ స్ట్రాటజీస్లో తేడా ఏంటి, ఫైనాన్షియల్స్లో తేడా ఏంటో ఒక క్లియర్ పిక్చర్ తెచ్చుకుందాం. ఈ ఇమేజ్ మొత్తం కథను 2 ముక్కల్లో చెప్పేస్తోంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఆజాద్ 30% మార్జిన్తో మెరిసిపోతోంది. రైట్ సైడ్ చూడండి, డైనమాటిక్ 1400 కోట్ల భారీ రెవెన్యూ, కానీ వాళ్ళ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంతా హెవీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే లీక్ ద్వారా బయటికి పోతోంది. సో క్లియర్గా ఒకరి ఫోకస్ ప్రాఫిటబిలిటీ అయితే మరొకరి ఫోకస్ స్కేల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక స్పెషలిస్ట్ వర్సెస్ జనరలిస్ట్ కథ లాంటిది. ఆజాదేమో ఒక సర్జన్లాగా చాలా హై మార్జిన్ ఉన్న క్రిటికల్ పార్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేసింది. రిజల్ట్ 30% మార్జిన్. డైనమాటిక్ ఏమో ఒక జనరల్ ఫిజిషియన్ లాగా చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తోంది. కానీ వాళ్ళ 6% ROE చూస్తుంటే ఈ డైవర్సిఫికేషన్ కోసం వాళ్ళు పెద్ద మూల్యమే చెల్లిస్తున్నారనిపిస్తోంది. సో డైనమాటిక్ పరిస్థితిని ఈ చార్ట్ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. చూడండి, వాళ్ళ బిజినెస్ మోడల్, కస్టమర్లు, ఫ్యూచర్ గ్రోత్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ వాళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ మాత్రం వీక్గా ఉంది. దీన్నే మనం స్ట్రాంగ్ బిజినెస్ కానీ వీక్ బ్యాలెన్స్ షీట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొచ్చేశాం. ఈ కంపెనీలు, ముఖ్యంగా డైనమాటిక్ లాంటివి మల్టీబ్యాగర్లుగా మారాలంటే ఏం జరగాలి? ఆ వాల్యూని అన్లాక్ చేసే ఆ మ్యాజిక్ కీ ఏంటి? చూడండి, మల్టీబ్యాగర్ రిటర్న్స్కి ఇదొక సింపుల్ ఫార్ములా. మన దగ్గర ఆల్రెడీ 2 విషయాలున్నాయి. ఒకటి, ఎవరూ బ్రేక్ చేయలేని ఒక బలమైన ఏరోస్పేస్ మోట్. 2, ఇండస్ట్రీకి సపోర్టివ్గా ఉన్న గ్రోత్ ఎన్వైరన్మెంట్. కానీ ఈ పజిల్లో ఒక ముక్క మిస్ అవుతోంది. అదే మార్జిన్ మరియు ROE ఎక్స్పాన్షన్. ఈ మూడోది కూడా కలిస్తేనే అసలు సిసలైన వాల్యూ అన్లాక్ అవుతుంది. దీని సారాంశం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. డైనమాటిక్ లాంటి కంపెనీలకు సమస్య వాళ్ళ ఇంజనీరింగ్లో లేదు, అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. అసలు ఛాలెంజ్ అంతా వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఉంది. వాళ్ళ ఆపరేషనల్ ఎక్సలెన్స్ని క్యాపిటల్ ఎఫిషియన్సీగా, అంటే లాభదాయకతగా ఎలా మార్చగలుగుతారు అనేదే అసలు ప్రశ్న. సో ఒక ఇన్వెస్టర్గా మనం వేసుకోవాల్సిన ఫైనల్ క్వశ్చన్ ఇదే: ఈ కంపెనీలు తమ ముందున్న ఈ గోల్డెన్ ఆపర్చునిటీని కేవలం గ్రోత్గా కాకుండా ప్రాఫిటబుల్ గ్రోత్గా మార్చగలవా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే అప్పుడు మనం నిజమైన మల్టీబ్యాగర్ రిటర్న్స్ని చూసే అవకాశం ఉంటుంది. ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.